అందరికీ నమస్కారం. ఏ వయస్సులో భగవన్నామస్మరణ చెయ్యాలి? ఇప్పుడే యుక్త వయస్సులోనే ఎందుకు నామస్మరణ చెయ్యాలి? ఎప్పుడో 60 ఏండ్లు దాటాక చెయ్యొచ్చు కదా. బతికి ఉంటే నీ భజన తప్పకుండా చేస్తాను. అందులో ఏ రకమైన అనుమానమూ లేదు. కాని మరణం ఆసన్నమైనప్పుడు మరచిపోతానో ఏమో అని అనుమానం. మరణం అనేది ఇష్టం లేకపోవడం వల్ల, మాయ కమ్ముకోవడం వల్ల, మరణ అనుభవం ఇదివరకు లేకపోవడం వల్ల ప్రతి మనిషి మరణం అంటే ఏదో చిన్నపాటి విషయమన్నట్టుగా అనాథంగా తోసివేస్తాడు. కాని మరణ సమయంలో యమదూతలు ప్రాణాలు పెకిలించి పట్టుకునేటప్పుడు శరీరం మనం చెప్పిన మాట వినదు. ఎందుకంటే ఇంతకాలం బతికి బట్టకట్టడానికి సాయం చేసిన కఫవాత పిత్తాలు ఇప్పుడు మనిషిని మట్టుపెట్టడానికి పూనుకుంటాయి. అంటే ఇన్నాళ్లు జీవించడానికి సహకరించినవి ఇప్పుడేమో మృత్యువుకు సహకరించడం మొదలుపెడతాయి. ఉన్న ఫలంగా సమస్థితిలో ఉండాల్సిన కఫవాత పిత్తాలు విషమస్థితిలోకి మారిపోతాయి. శరీర వ్యవస్థలో అస్తవ్యస్త పరిస్థితి తాండవిస్తుంది. మనిషి వణికిపోతాడు. కాళ్లు నడవలేమంటూ కుంటుబడతాయి. చేతులు పనిచెయ్యలేమని చచ్చుబడతాయి. కణులు చూడలేక మూసుకుపోతుంటాయి. అన్ని అవయవాలు కూడబల్లుకున్నట్టుగా ఒకేసారి సహాయ నిరాకరణ మొదలుపెడతాయి. అవన్నీ చెప్పుచేతల్లో ఉన్నన్ని రోజులు ఏ లోటూ కనిపించదు. ఇప్పుడు ప్రతీదీ లోటుగానే అనిపిస్తుంది. అలాంటప్పుడు చేతనయింది భగవంతుడి నామం ఒక్కటే. చిత్రమేమంటే చేతకానిది కూడా అదే. కాని చెయ్యడగినది మాత్రం అదొక్కటే. అన్ని ఆరాటాలు పోరాటాలు కట్టిపెట్టిన తర్వాత భగవంతుడి నామామృతం గ్రోలి పరవశించడానికి చిక్కిన సదవకాశం అది. తరువాతి జన్మకు పదిలమైన పునాదులు అలా చేసినప్పుడే పడతాయి. శరీరంలో జవసత్వాలు ఉన్నప్పుడు దైవనామ స్మరణ అనగానే ఏదో సాకుతో తప్పించుకుంటాం. తీరిగ్గా భగవన్నామం చేయడానికి ఇప్పుడు కుదరదండి, అత్యవసర కార్యాలున్నాయి అని పనులెన్నో తగిలించుకుంటాం. ఆ పనులే అవసరమని భావిస్తాం. అలా అనుకునేలా చేస్తుంది మోహం. అన్నీ అనవసరమైన పనులే అయినా అత్యవసరాలుగా అనుకుంటాం. పైగా అవే నన్ను వదలడం లేదని ప్రకటనలు చేస్తుంటాం. మోహం వదలనంతవరకు కాలం ఇలా మోసం చేస్తూనే ఉంటుంది. ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు డబ్బు కోసం తాను పడిన కష్టాలు పనికొస్తున్నాయా? కొలువు కోసం పడిన పాట్లు పనికొస్తాయా? పేరు ప్రతిష్టల కోసం పడిన ఆరాటం ఉపకరిస్తుందా అని ప్రశ్నించుకుంటే ఏదీ పనికిరాదని తెలియవస్తుంది. ఇన్నాళ్లు పడిన ఏ శ్రమ ప్రాణాన్ని తిరిగి స్వస్థానంలో నిలబట్టడానికి ఉపకరించదని సమాధానం వస్తుంది. ఆ జవాబు తన గుండె లోతిల్లోంచి ఉబికి వచ్చి కన్నీరై అవసాన దశలో మనిషి నిస్సహాయతను వెక్కిరిస్తుంది. శరీరమే కాదు, మాట, మనస్సు కూడా మన వశంలో ఉండవు. ఈశ్వరా అని మనస్ఫూర్తిగా పిలవగలనో లేదో అంటాడు కవి. అందుకే ఇప్పుడే నామభజన చేస్తానంటాడు కవి. స్వస్తి.